తోనూ ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి క్రీస్తునందు ప్రియులైన సహోదరులందరికీ వందనాలు నేను తెలియజేస్తున్నాను. మే నెల ఎండలు తీవ్రమయ్యే కొలది మరి అనేక మంది సహోదరులు కూర్చుండేటువంటి స్థలాలు కూడా ఖాళీగా కనబడుతున్నాయి. అది ఎండల వల్ల కాక సెలవుల వల్లని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే సెలవులు ప్రారంభమైనాయి కాబట్టి చాలామంది వారి సొంత ఊళ్ళకు వారు వెళ్ళి ఉన్నారు. అయితే వారు వెళ్ళినప్పటికీ ఆయా ప్రాంతముల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘములలో వారు ఆదివారం ఆరాధన కార్యక్రమాల్లో వారు పాలు పంపులు పొందుతున్నారని నేను విశ్వసిస్తూ వారిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా యొక్క వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన పేతురు చేసినటువంటి ప్రసంగమును మనం అందరము అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దినాన ఇంచుమించుగా 3,000 మంది చేర్చబడుట ద్వారా సంఘము స్థాపించబడినట్లుగా మనం చూడగలం. 4వ అధ్యాయం దగ్గరికి 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 4,000 మంది 5,000 మంది సంఘము విస్తరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత శ్రమ వచ్చినప్పుడు చెదిరిపోయారు. కొంతమంది పెంతెకోస్తు దినాన వాక్యాన్ని విని వారి సొంత దేశాలకు వారు వెళ్ళిపోయి అక్కడ వారు సంఘముగా కూడుకొనుట ప్రారంభించినట్లుగా తర్వాత చరిత్ర చదువుతున్నప్పుడు మనం గ్రహించగలం. శ్రమలు వచ్చిన తర్వాత సంఘము చెదిరినప్పటికీ చెదిరిపోయిన వారు వెళ్ళిన ఆయా ప్రాంతముల్లో సువార్తను ప్రకటించినట్లుగా మనము అపోస్తల కార్యములు చదువుతున్నప్పుడు మనం గమనించగలం. కాబట్టే క్రొత్త నిబంధనలో అనేక ప్రాంతాలలో సంఘములు స్థాపించబడి సంఘములు అభివృద్ధి చెందడము ప్రత్యేకంగా అపోస్తల కార్యముల్లోనైతేనేమి పత్రికల్లోనైతేనేమి మనం చూడగలం. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా తన యొక్క పరిచర్యను ప్రారంభించి 3 సువార్త ప్రయాణములు పౌలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. 3 సువార్త ప్రయాణముల్లో ఆయా ప్రాంతాల్లో సంఘాలను స్థాపించాడు. తర్వాత సంఘాలను బలపరిచినట్లుగా కూడా మనము చూడగలం. కాబట్టి క్రొత్త నిబంధనలో అనేకమైనటువంటి సంఘములను గూర్చి వారి యొక్క విధానాన్ని గురించి లేక వారు నడుచుకుంటున్నటువంటి రీతిని గురించి మనము గమనించగలం. ప్రత్యేకంగా మనం గమనించగలిగినట్లయితే ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 7 సంఘాలను గూర్చి మనం అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ సంఘములు పనిచేస్తున్నటువంటి తీరును యేసు ప్రభువు ఆయన ఎత్తి చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘము తన యొక్క మొదటి ప్రేమను మరిచినట్లుగా మనం చూడగలం. అలాగనే సార్దిస్లో ఉన్నటువంటి సంఘము జీవించుచున్నదని పేరు మాత్రం ఉన్నది, కానీ అది మృతమైనటువంటి స్థితిలో ఉన్నదనేటువంటి సంగతిని మనం చూస్తున్నాం. తుయితైరాలో ఉన్నటువంటి సంఘము జారత్వము చేటుకు యెజబేలను ప్రవక్తని అక్కడ ఉండనిచ్చి ఉన్న ఆ యొక్క నేరము సంఘముపై మోపబడినటువంటి రీతిని మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఇంకా అనేకమైనటువంటి సంఘములు మనకు కనబడుతూ ఉంటాయి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘములను పౌలు హెచ్చరిస్తున్నాడు. ఎందుచేతనంటే క్రైస్తవులైన తరువాత కూడా మోషే ధర్మశాస్త్రాన్ని వారు ఆచరించాలనేటువంటి బోధను వారు విని దానికి ఆకర్షితులైనటువంటి సమయంలో పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరించుతున్నటువంటి రీతిని మనం చూస్తున్నాం. కొలస్సీ సంఘము ఫిలోమోని యొక్క ఇంటి వద్ద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ రీతిగా అనేకమైనటువంటి సంఘాల గురించి మనం ధ్యానం చేస్తాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొరింథు సంఘము, ఆ సంఘములో ఉన్నటువంటి సమస్యలు, సంఘమునకు ఉన్నటువంటి అసలు అందులో ఉన్నటువంటి లోటుపాట్లను గురించి పౌలు మాట్లాడుతూ వారిని సరిచేసినటువంటి రీతిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ పత్రికలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలను గురించి పౌలు ప్రస్తావించినట్లుగా మనం చూడగలం. కాబట్టి సంఘాలను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతంలో స్థాపించబడినటువంటి స్థానిక సంఘాలు
వారు పనిచేస్తున్నటువంటి రీతిని మనం చూస్తున్నాము, వారిలో ఉన్నటువంటి లోటుపాట్లను మనం చూస్తున్నాము, వారిని బట్టి మనం నేర్చుకొనదగినటువంటి పాఠాలను మనం చూస్తూ ఉన్నాము. అలాగనే పౌలు వారిని సరిచేసినటువంటి విధానాన్ని కూడా మనము చూస్తున్నాం. ప్రత్యేకించి మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలను గురించి మనం మాట్లాడుకోగలిగినట్లయితే, మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాల గురించి ఒక మాటలో చెప్పాలంటే వారు దాతృత్వము కలిగినటువంటి వారిగా మనం చూస్తున్నాం. ఎందుచేతనంటే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మాసిదోనియా వారు కడు బేదలైనప్పటికీ కూడా వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా వారు దేవునికి ఇచ్చి ఉన్నారనేటువంటి సంగతిని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి మరొక సంఘాన్ని గురించి కూడా మనం నేటి దినాన చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మాసిదోనియా భూభాగంలో ఉన్నటువంటి ఒక పట్టణము తెసలోనిక. ఈ తెసలోనిక సంఘమును గురించి నేటి దినాన మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ తెసలోనిక సంఘము నుండి అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మాసిదోనియా భూభాగంలో ఉన్నటువంటి సంఘముగా ఉన్నటువంటి ప్రాంతముగా తెసలోనిక అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం చూద్దాం. అసలు ఈ తెసలోనిక అనేటువంటి పేరు ఎలాగొచ్చిందంటే, మహా అలెగ్జాండర్ యొక్క సహోదరి యొక్క పేరు తెసలోనికి. ఆమెకు ఇవ్వబడినటువంటి పేరును ఆ యొక్క పట్టణానికి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుచేతనంటే అలెగ్జాండర్ యుద్ధాన్ని జయించి తిరిగి వస్తున్నటువంటి సమయంలో కెసెండ్రా అనబడేటువంటి వాని యొక్క భార్య పేరే తెసలోనికి. ఈ తెసలోనికి అనేటువంటి పేరును ఆ పట్టణానికి అలెగ్జాండర్ పెట్టినటువంటి సంగతిని చరిత్ర ద్వారా మనం చూస్తున్నాం. ఈ తెసలోనిక పట్టణము మన కాకినాడలాగే ఒక సీపోర్ట్ ఉన్నటువంటి పట్టణం కనుక ఎక్కువ వర్తక వ్యాపారాలు జరిగేటువంటి కేంద్రముగా కూడా మనం ఇది చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మాసిదోనియా భూభాగములో అత్యంత పెద్దదైనటువంటి పట్టణము కూడా తెసలోనిక పట్టణమే. ఇందులో ఆ దినాలలో దాదాపుగా 2 లక్షల మంది నివసించేటువంటి వారు అనేటువంటి ఒక అంచనాను అక్కడ చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క తెసలోనిక పట్టణము అనైతికతకు పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పట్టణము, అనగా నైతికత అనేటువంటిది లేనటువంటి పట్టణము. ఎందుచేతనంటే అక్కడ ఎక్కువగా అధిక శాతము యూదులు నివసించేటువంటి పట్టణముగా మనం చూస్తున్నాం. యూదులు చాలా మట్టుకు, గ్రీకులు చాలా మట్టుకు అక్కడ చాలా వారి యొక్క జీవన విధానము చాలా భిన్నమైనటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి ఆ గ్రీకుల యొక్క ఆ యొక్క జీవన విధానము చే ప్రభావితము చేయబడినటువంటి పట్టణముగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే తెసలోనిక పట్టణములో యూదుల యొక్క సమూహము కూడా ఎక్కువగానే ఉన్నది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, 17వ అధ్యాయము 1వ వచనములో, వారు అపొల్లియా పట్టణముల మీదుగా వెళ్ళి తెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యూదులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ వారందరూ కలుసుకొనడానికి వారికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏమిటంటే, వారు ఎక్కడికి వెళ్ళినా ఒక సమాజ మందిరం అనేటువంటి దాన్ని వారు నిర్మాణం చేసుకునేవారు. ఆ సమాజ మందిరంలోనే వారు అన్ని రకాల కార్యక్రమాలు జరిగించేవారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక సమాజ మందిరం అనేటువంటిది ఉంది. ఎందుకు? యూదుల యొక్క ఉనికి అక్కడ ఎక్కువగా ఉన్నది కాబట్టి. తర్వాత ఈ యొక్క పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథు నుండి రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కొరింథు నుండి ఈ యొక్క పత్రికను రాసి తిమోతికి చేతికిచ్చి ఈ యొక్క పత్రికను పంపించినట్లుగా అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనములోను 5వ వచనములోను మనం చూడగలం. తిమోతి చేతికిచ్చి పంపించాడు కొరింథు నుండి. ఈ యొక్క పత్రికను తిమోతి ఆ యొక్క సంఘానికి వెళ్ళి ఆ పత్రికను చదివి వినిపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారి యొక్క స్థితిని చూసి చక్కటి సమాచారాన్ని మరలా తీసుకుని వచ్చి పౌలుకి ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క తెసలోనిక పత్రిక యొక్క గొప్పతనం ఏమిటంటే, క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి మొట్టమొదటి పుస్తకం ఏదన్నా ఉన్నదంటే అది తెసలోనిక పత్రికే.
కాబట్టి క్రొత్త నిబంధన అంతట్లోనూ రాయబడినటువంటి మొట్టమొదటి పుస్తకం ఏదన్నా ఉన్నదంటే అది తెస్సలోనిక పత్రిక. చరిత్రకారులు ఏమని చెప్తారంటే క్రీస్తు శకము 52వ సంవత్సరంలో, రమారమి 52వ సంవత్సరంలో ఈ యొక్క పత్రిక రాయబడి ఉండవచ్చు అనేటువంటి మాటను చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే ఈ ఉదయకాలము తెస్సలోనిక సంఘాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఎంపిక చేసుకున్నటువంటి పాఠ్యభాగం ఏమిటంటే తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు మనము కొంత దగ్గరగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి సమయంలోనూ ప్రతి ప్రసంగ అంశంలోనూ మనము అంశాన్ని చూడక మునుపు దాని ఉన్నటువంటి బ్యాక్డ్రాప్ మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు మనం ఆ యొక్క సందర్భాన్ని, కాంటెక్స్ట్ని, మనం ఆ యొక్క హిస్టరీని, బ్యాక్గ్రౌండ్ హిస్టరీని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మన యొక్క మూలవాక్యంలోనికి మనం వస్తున్నాం. తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము నుండి 10వ వచనం వరకు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవుని దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చాలా చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలతో ఈ యొక్క పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ ఈ యొక్క పత్రికను ప్రారంభించాడు. పౌలు శీల తమ యొక్క 3వ సువార్త ప్రయాణంలో ఫిలిప్పీ నుండి తెస్సలోనికి వారు వచ్చారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము మొదటి 3 వచనముల్లోనూ మనం చూడగలం. ఫిలిప్పీలో వారు సువార్తను ప్రకటించిన తర్వాత పౌలు, శీల, తిమోతి తెస్సలోనికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో 3 సబ్బాతులు అనగా 3 వారాల పాటు అపోస్తలుడైనటువంటి పౌలు యేసే క్రీస్తు ఉన్నాడనేటువంటి సంగతిని పాత నిబంధన ప్రవక్తల యొక్క మాటలను ఎత్తి చూపుతూ వారికి బోధించినట్లుగా మనం చూడగలం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి 3 నుండి 4 వచనాలు. ఇదేనా తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక. అపోస్తల కార్యములు 17, 18 అధ్యాయాలు మనం దగ్గరగా చూడనై ఉన్నాం కనుక మీరు మీ యొక్క బైబిల్ని తెరుచుకుంటున్నప్పుడు అపోస్తల కార్యములు 17, 18 అధ్యాయాల్లో ఒక బుక్ మార్క్ని ఏదన్నా పెట్టుకోండి. ఎందుకంటే ముందుకు వెనక్కు మనం చూడడానికి అది సులువుగా ఉంటుంది. రైట్. 17వ అధ్యాయము 2, 3 వచనములు. గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు
లేఖనముల్లో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. కాబట్టి 3 సబ్బాతు దినములు, 3 విశ్రాంతి దినములు వారితో తర్కిస్తున్నాడు. ఏమని తర్కిస్తున్నాడంటే, యేసే క్రీస్తై ఉన్నాడనేటువంటి మాటను పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనములను, ప్రవక్తల మాటలను ఎత్తి చూపుతూ వారితో మాట్లాడుతున్నాడు. అయితే పౌలు ఈ యొక్క తెస్సలోనిక పట్టణంలో అనేక నెలలు ఉండుండవచ్చు. 17వ అధ్యాయము 3 నుండి 4 వచనములు మనం చూసినట్లయితే, 4వ వచనము, వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. చాలా కాలం ఉన్నాడు. 1వ అధ్యాయము 9వ వచనం, తెస్సలోనిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. వారి యొక్క ప్రవేశాన్ని వాడు కలిగి ఉన్నాడు. 3 విశ్రాంతి దినములు వారితోటి తర్కించాడు. అంటే దాదాపుగా 3 వారాలు ఉన్నాడు. ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు. అయితే అక్కడ అనేకమైనటువంటి ఎదురాడేటువంటి మనుష్యులతో పౌలు తర్కించినప్పటికీ ఇంకా అధికమైనటువంటి రీతిలో ఎదిరింపును యూదుల యొద్ద నుండి పౌలు ఎదుర్కొన్నాడు. అయితే పౌలు ఒక చక్కటి మాటను ఉపయోగిస్తున్నాడు. రెండవ అధ్యాయము 3 నుండి 11 వచనాలు మనం చూసినట్లయితే, పౌలు వారి మధ్య ఉన్నప్పుడు ఒక తండ్రి తన పిల్లల మధ్య ఎలాగైతే ఉంటాడో, పాలిచ్చు తల్లి తన యొక్క శిశువులను ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటుందో, అలాగనే నేను మీ మధ్య ఉండి మీకు దేవుని యొక్క వాక్యమును బోధించాను అంటున్నాడు. సరే, యూదుల యొద్ద నుండి శ్రమలు ఎక్కువ వచ్చినాయి. అక్కడ నుండి పౌలు వెంటనే వెళ్ళిపోయాడు. మరలా తిరిగి రావాలనుకునేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, కానీ పౌలు రాలేకపోయాడు. తర్వాత పౌలు ఏం చేశాడంటే, ఏథెన్స్ నుండి తిమోతిని వెనక పంపించాడు, వారి గురించి కనుక్కోమని. 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగా నుండుట నేను మంచిది అని ఎంచి ఈ శ్రమల వల్ల ఎవడనూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. సరే, తిమోతిని పంపించారు. సంఘం ప్రారంభమైంది, శ్రమ వచ్చింది. రాత్రికి రాత్రే పౌలును బెరియాలకు తరలించేశారు. అయితే అక్కడ నుండి పౌలు ఏథెన్స్కు వెళ్ళి మరలా తిరిగి వద్దాం అనుకున్నాడు, వీలు పడలేదు. తిమోతిని వారి మధ్యలోనికి పంపించాడు. తిమోతి చేత ఈ యొక్క ఉత్తరం రాయించి మరీ పంపించాడు. తిమోతి ఏం చేశాడంటే, వారు ఉన్నటువంటి స్థితిని గురించి తిమోతి చాలా చక్కటి సమాచారాన్ని తీసుకొని వచ్చాడు. ఏమంటున్నాడంటే, 6వ వచనం, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనిచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారాన్ని మాకు తెలియజేశాడు. సంఘం స్థాపించబడింది. అయితే చాలా త్వరగానే శ్రమ వచ్చింది. స్థాపించడానికి అక్కడ అధికముగా పనిచేసినటువంటి పౌలు రాత్రికి రాత్రి విడిచి వెళ్ళిపోయాడు. సరే, కొంతకాలం అయిన తర్వాత తిమోతిని పంపించారు. తిమోతి అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి తెస్సలోనిక సంఘం తిమోతిని మాత్రమే కాక పౌలును కూడా ఆశ్చర్యపరిచింది. ఎలాగంటే, వారు విశ్వాసములో ఎదుగుతున్నటువంటి రీతిని బట్టి. ఏమిటి? వెనక్కి వెళ్ళి ఒకసారి మనం చరిత్ర చూసాం కదా. ఇప్పటి వరకు మనం చరిత్ర చూసాం. యూదులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, గ్రీకుల యొక్క
వారి యొక్క సాంప్రదాయాలతో అత్యధికంగా ప్రభావితం చెందినటువంటి ప్రాంతం, అనైతికత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో పౌలు 3 సబ్బాతులు సమాజ మందిరంలో ఉండి యేసుక్రీస్తుని గురించి ప్రకటించాడు. అనేకమైనటువంటి రీతులుగా యూదులు పౌల్ని ఇబ్బంది పెట్టడానికి చూసి చివరికి చంపాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు రాత్రికి రాత్రి పౌలు అక్కడ విడిచి వెళ్ళిపోయాడు. అంటే కేవలం పౌలుకు మాత్రమే కాదు, కానీ రక్షింపబడినటువంటి వారు అందరూ కూడా సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. రాత్రికి రాత్రి పౌలు వెళ్ళిపోయినప్పటికీ మరలా తిరిగి వచ్చి చూసేటప్పటికి సంఘం చెదిరిపోవడం సంగతి అడ్డించండి, సంఘం ఏమైందంటే విశ్వాసములో అభివృద్ధి చెందింది. అంత మాత్రమే కాదు, ఈ సంఘము ద్వారా మాసిదోనియా ప్రాంతంలోను అకయ ప్రాంతంలోను సువార్త ప్రకటించబడుతుంది. ఏమంటున్నాడంటే మారుమోగిపోయిందంట, మ్రోగింది. అంటే వారు ఎంత కష్టపడి పనిచేస్తుంటారు. ఒక క్రొత్త సంఘం అది, ఎన్నో సంవత్సరాల నుండి స్థాపించబడినటువంటి సంఘం కాదు అది, క్రొత్తగా ప్రారంభమైనటువంటి సంఘము. అయితే వారు విస్తరించి అభివృద్ధి చెందుచున్నటువంటి విధానము నేటి దినాన మనకు ఒక గొప్ప పాఠం. కాబట్టి ఈ దినాన మన ప్రసంగాంశం ఏమిటంటే పనిచేసేటువంటి సంఘమైన తెస్సలోనిక సంఘం, పనిచేసేటువంటి సంఘం. వారు పని చేస్తున్నారు, పని చేయాలనేటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు. ఏ పని? ప్రభు యొక్క పని. ఎలాగున? నంబర్ 1, సువార్తను ప్రకటించుట ద్వారా, సువార్తను ప్రకటించుట ద్వారా తెస్సలోనిక సంఘము వారు సంఘానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రప్రధానమైనటువంటి ఆజ్ఞ అనగా సువార్త ప్రకటించుట అనేటువంటి ఆజ్ఞ, లేక సంఘానికి అప్పగింపబడినటువంటి పనిలో ప్రప్రథమమైనటువంటి పని సువార్తను ప్రకటించుట. ఆ పనిని చాలా విస్తృతంగా చేస్తూ ఉన్నారు, చాలా విస్తృతంగా చేస్తున్నారు. ఒక్కరు కాదు, సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1 నుండి 4 వచనములు మనం చూస్తున్నప్పుడు, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి భక్తిగల మనుష్యులు స్టెఫన్ను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. 1వ శతాబ్దంలో క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి వైఖరి అది ఎలాగైతే ఉన్నదో, తెస్సలోనిక ప్రాంతంలో అనగా సంఘము స్థాపించబడిన తర్వాత హింస వచ్చినప్పుడు చెదిరిపోయినటువంటి వారు ఎట్టి వైఖరి అయితే కలిగి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో, ఇంచుమించుగా తెస్సలోనిక సంఘము స్థాపించబడినప్పుడు కూడా అదే ప్యాటర్న్ కనబడింది. కాబట్టి ప్రారంభించబడింది, చేర్చబడ్డారు, ఘనత కలిగినటువంటి స్త్రీలు చేర్చబడ్డారు, అనేక మంది యూదులు చేర్చబడ్డారు. వెంటనే శ్రమ వచ్చింది. శ్రమ రాగానే పౌలు రాత్రికి రాత్రి బెరియాకు తరలించబడ్డాడు. సో వారు నిరుత్సాహపడిపోవడానికి అన్ని కారణాలు ఉన్నాయి. ఏ రీతిగా అయితే 1వ శతాబ్దంలో క్రైస్తవులు, క్షమించండి, ప్రత్యేకంగా యెరూషలేములో పౌలు పేతురు యొక్క వాక్యమును ప్రసంగాన్ని విని విధేయులై మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘములోనికి చేర్చబడినటువంటి వారు శ్రమ కలగగానే ఏ రీతిగా అయితే వారు చెదరిపోయారో అలాగనే వీరు కూడా చెదరిపోయేటువంటి అవకాశం ఉన్నప్పటికీ వీరు చెదరిపోలేదు. చెదరిపోక వీరు సువార్తను ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. ఇది మొట్టమొదటి లక్షణం. తెస్సలోనిక సంఘము పనిచేసేటువంటి సంఘంగా ఎందుకు చూస్తున్నామంటే,
వారు సువార్త ప్రకటన యందు అత్యాసక్తి కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నాం. రెండవ గుణం వారిలో ఏమున్నదంటే, యెరూషలేములో ఉన్నటువంటి సహోదరులకు వారు గొప్ప ధనాన్ని వారు పంపించగలిగారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయము 26వ వచనం. యాలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. మాసిదోనియాలో ఉన్నటువంటి వారు, అకయాలో ఉన్నటువంటి వారు, యెరూషలేములో ఉన్నటువంటి వారికి కొంత సొమ్ము చందా వేయడానికి వారు ఇష్టపడ్డారంట. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. 4వ వచనంలో, మరియు పుర్రు కుమారును బెరియా పట్టణస్థుడునైన సోపత్రును తెసలోనికయలో అరిస్తార్కును సెకెందును దర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి. దేనికి వచ్చారు? పౌలుతో కూడా. దేని నిమిత్తము? యెరూషలేములో ఉన్నటువంటి వారికి సహాయాన్ని ఇవ్వడానికి. అంటే దాతృత్వములో కూడా వీరు ముందున్నారు. సువార్త ప్రకటనలోనూ ముందున్నారు, దాతృత్వములోనూ వీరు ముందున్నారు. అదొక్కటే కాదు, ఇంకా దేనిలో ఉన్నారంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు మనం చూసినట్లయితే పౌలు రాస్తూ అంటున్నాడు, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగుజేయుడి. దేంట్లో ఉన్నారు? ఇంకా ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకునేటువంటి విషయములోనూ వారు ముందున్నారు. కాబట్టే ఇది పనిచేసేటువంటి సంఘముగా మనం చూస్తున్నాం. సువార్త ప్రకటనలోనూ ముందున్నారు, దాతృత్వం విషయములోనూ ముందున్నారు, ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకునేటువంటి విషయములోనూ ముందున్నారు. సంఘానికి అప్పగింపబడినటువంటి 3 పనులలోనూ వీరు అత్యాసక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి తెస్సలోనిక సంఘము పనిచేసేటువంటి సంఘముగా ఉన్నది. పని చేయాలనేటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఆ సంఘంలో ఉన్నారు. ప్రభు యొక్క ఆజ్ఞను, ప్రభు అప్పగించినటువంటి పనిని చాలా శ్రద్ధతో జరిగించాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు ఆ సంఘంలో. కాబట్టి సంఘము క్రొత్తదైనప్పటికీ కూడా విస్తరించి అభివృద్ధి చెందుట మాత్రమే కాక అనేకులకు మాదిరికరముగా కూడా సంఘము ఉన్నది. ఎంత మాదిరి అంటే దాన్ని ప్రారంభించడానికి కారకుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు ఈ సంఘమును గురించి తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక మనం చూసినట్లయితే ఈ సంఘాన్ని గురించి ఎలాంటి మాటలు చెప్పకుండా వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పనిలో మీరు అభివృద్ధి చెందండి. ఇంకా ముందుకు వెళితే తెస్సలోనిక సంఘము సహోదర ప్రేమ విషయంలో కూడా వారు ముందున్నటువంటి సంఘంగా మనం చూస్తున్నాం. పని చేసేటువంటి వారు ఉన్నారు. అయితే వారు పని చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఎలాంటివో మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనకు అన్నీ అనుకూలించినప్పుడు ఏదన్నా పని అప్పగిస్తే పని చేస్తాం, అంతేనా? మనకు టైం ఉండాలి, రెండోది తగినటువంటి విశ్రాంతి ఉండాలి, అన్నీ సమకూర్చబడి ఉండాలి, అన్నీ సిద్ధంగా ఉండాలి. మనకు చేయడానికి అన్ని రకాల పరికరాలు, ఇవన్నీ కూడా సాధనాలు, వనరులు అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండాలి. అప్పుడు మనం ఏదన్నా పనిని చేస్తాం.
ప్రత్యేకించి సంఘానికి సంబంధించినటువంటి పనులంటే. మరి తెస్సలోనిక సంఘం ఎలా ఉన్నది? వారు ఇలా పనిచేస్తున్నారు కదా, వారి యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నాయో చూద్దాం. చూడండి 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు. తెస్సలోనిక సంఘం ఎలాగుంది? వారిలో కొందరు, రైట్ 5 నుండి చూద్దాం. అయితే యూదులు మత్సరపడి పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడ కూడి వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు, వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. ఏమిటి? సహోదరులను కొంతమంది ఏం చేశారంటే ఈడ్చుకుని పోయారు. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ టైం. వారు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క సమయం అంత తేలికైన సమయం కాదు. వారు అనేకమైనటువంటి హింసలను వారు ఎదుర్కొంటున్నటువంటి సమయం. 3వ అధ్యాయం చూద్దాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 2 నుండి 8 వచనాలు. మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక మీదట చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమని చెప్తున్నాడు? విశ్వాసం అందరికీ లేదు, కాబట్టి వారి వల్ల మేము హింసలు అనుభవిస్తున్నాం, మీరును అనుభవిస్తున్నారు. అంటే ఆ సంఘం ఎలాగున్నదంటే శ్రమల మధ్యలో ఉన్నది, హింసలు ఎదుర్కొంటున్నది. అన్నీ కుదిర్చి అన్నీ అవిరి లేవు. సాధారణంగా మనం అంటాం కదా, అన్నీ అమిర్చారు కాబట్టి నొప్పే ఉంటుందండి అని. అవునా? అన్నీ అమిర్చి వెళ్ళారు కాబట్టి నొప్పే ఉంటుందండి, నొప్పి తెలియాలి అంటే అన్నీ అమిర్చినప్పుడు నొప్పి తెలీదు అని మన లోకంలో వాడుక. అయితే వీరు అన్నీ కలిగి ఉన్నప్పుడు పనిచేయడం లేదు, లేదంటే ధనవంతులై వీరు దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బట్టి వీరు ఆ యొక్క స్వార్థ పనిని జరిగించడం లేదు, లేదంటే వీరు పని పాటు లేకుండా వీరు అలాగే ఇంట్లో సోమరపోతుల్లా కూర్చొని ఏం చేయాలో తెలియక సంఘాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారును కాదు. వీరు కష్టపడి పని చేస్తేనే వీరు భోజనం చేయగలరు. వీరు పేదలు అంటున్నాడు, కడు పేదవారు అయినప్పటికీ వీరు పనిచేస్తున్నారు. అయితే వీరు పనిచేస్తున్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనం అనేకమైనటువంటి పాఠములు నేర్చుకోవచ్చు. ఎందుకు ఆ పని వారు చేయగలుగుతున్నారు? వారి పరిస్థితులు చూసాం, పేదలను. రెండవది, అనేకమైనటువంటి హింసల మధ్యన వారు స్వార్థ ప్రకటన చేస్తున్నారు, క్షేమాభివృద్ధికరమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, కనికర కార్యాలు చేస్తున్నారు, వీటన్నిటినీ చేస్తున్నారు. పరిస్థితులేమో అన్నీ కూడా వారికి విరుద్ధంగా ఉన్నాయి.
మరి వీరిని ప్రేరేపించి ఆ పని చేయించడానికి, సంఘానికి అనుగుణమైనటువంటి అవసరమైనటువంటి కార్యాలు చేయించడానికి కారణాలు ఏమిటి? వారిని ఏం ప్రేరేపించాయి అంటే, మొట్టమొదటగా వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసము, రెండవది దేవుని వాక్యము పట్ల వారు కలిగి ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ప్రేమ. ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాలు. వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా స్వార్థ మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడ్ల ఎట్టివారమై ఉంటుమో మీరును ఎరుగుదురు అంటున్నారు. సువార్త పట్ల, సువార్తను అంగీకరించినటువంటి విధానము పట్ల వారు కలిగి ఉన్నటువంటి శ్రద్ధ మనం తెలుసుకుంటున్నాం. విశ్వాసం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలుగు. వారు విన్నారు పౌలు చెప్తున్నటువంటి మాటలు. విన్నారు కాబట్టి వారు విశ్వాసమందును, ప్రేమయందును, నిరీక్షణ యందును స్థిరముగా ఉన్నారు. వారు స్థిరముగా ఉన్నారు కాబట్టి వారు సంఘము చేయవలసినటువంటి కార్యములు, పరిశుద్ధులుగా వారు చేయవలసినటువంటి కార్యాలను నిరంతరము జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. కేవలం ఆదివారం వచ్చి వాక్యం వినేసి తల ఊపేసి వెళ్ళిపోవడం లేదు. వారు ఏం చేస్తున్నారంటే, విన్నటువంటి వాక్యమును వారు ఆచరణలో పెడుతున్నారు. క్రైస్తవులుగా వారు కలిగి ఉన్నటువంటి బాధ్యతలను వారు అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్నారు. సువార్తను ఏ రీతిగా ప్రకటించాలో వారు ఆలోచన చేస్తున్నారు. ప్రకటించుటకు అవకాశాలను వారు వెతుక్కుంటున్నారు. అవకాశం వస్తే వారు ప్రకటించలేదు. అవకాశాలను వారు వెతుక్కున్నారు కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను వీరు వలన సువార్త మ్రోగింది అని పౌలు రాశాడు. They looked for opportunities. They did not wait for an opportunity. దానికి చాలా వ్యత్యాసం ఉంది. అవకాశం వెతుక్కోవడానికి, అవకాశం వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశం ఉపయోగించుకోవడానికి. వీరు మొట్టమొదటి పని చేశారు. అవకాశాలు వెతుక్కున్నారు వీరు. అలాగ వెతుక్కోవడానికి గల కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ మాత్రమే కాదు, వారి మధ్యలో కొన్ని చక్కటి మాధురులు కూడా ఉన్నాయి. కొంత చక్కటి మాదిరిని కనుపరిచినటువంటి వారు కూడా వారి మధ్యలో ఉన్నారు. వారిని చూసి నేర్చుకున్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారైతిరి. ఎవరిని పోలి నడుచుకున్నారు? మమ్మును. అంటే ప్రారంభంలో మనం చెప్పుకున్నాం, ఎవరు వెళ్ళారు ఎక్కడికి? పౌలు వెళ్ళాడు, శీల వెళ్ళాడు, తిమోతి వెళ్ళాడు. కాబట్టి వారి యొక్క మాదిరిని వారు చూసి నడుచుకున్నారు. క్రీస్తు ఎలాగా మాదిరిగా ఉన్నాడు, క్రీస్తు కలిగి ఉన్నటువంటి మాదిరి పౌలును తనతో ఉన్నవారును కనుపరిచారు. ఆ మాదిరిని వారు చూసి సువార్త పట్ల వీరికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఆ ఆసక్తి చేత వీరు తెస్సలోనిక వారు ప్రభావితం చేయబడ్డారు. ఎంత గొప్ప విషయం! మాదిరులు ఉండడం చాలా అవసరం. రోల్ మోడల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దే ఇన్స్పైర్ us. మనల్ని ప్రభావితం చేస్తారు. ప్రభావితం చేసి మన యొక్క గురిని చేరుకొనడానికి వారి యొక్క జీవన విధానాన్ని మనం చూసినప్పుడు, వారు నడిచినటువంటి మార్గంలో ఒకవేళ మనం నడిచినట్లయితే మనం ఆ గురిని చేరుకొనగలం అనేటువంటి నమ్మకము ఆ రోల్ మోడల్స్ మనలో కలుగు చేస్తారు. తెస్సలోనిక సంఘానికి ఉన్నటువంటి రోల్ మోడల్స్ ఎవరంటే అపోస్తలుడైన పౌలు, శీల, తిమోతి. వాళ్ళు ఉన్నారు.
ఈ రోల్ మోడల్స్ను వారు పెట్టుకొని వీరిని అనుసరించి నడుచుకున్నారు. 2వ అధ్యాయం చూద్దాం, చూడండి. ఇదే పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనములు. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మా ప్రయాసం కష్టం మీకు జ్ఞాపకం ఉంది కదా. ఇంకా ఏమంటున్నాడు? మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. తర్వాత అంటున్నాడు, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. 11వ వచనం 12వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. మా ప్రవర్తన విషయం మీరు చూసుకున్నారు కదా. మేము ప్రయాసపడ్డాం, మేము దేవుని గూర్చి మేము సాక్ష్యం ఇస్తున్నాం. మా జీవితాలే దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చేలాగా మేము మీ మధ్యలో జీవించాం, ప్రయాసపడ్డాం, కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు పని చేస్తాం. సువార్త కొరకు మేము కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు ప్రయాణాలు చేస్తాం. మా మాదిరిని మీరు చూశారు కదా. మా మాదిరిని బట్టే మీరు ఈ మార్గమందు నడుచుకున్నట్టు చూసి మేము సంతోషిస్తున్నాం. మన మధ్యలో అనేక మంది మాదిరిలుగా ఉన్నారు సువార్త ప్రకటన విషయంలో. తమ యొక్క జీవితాలను దేవుని సువార్త కొరకు సమర్పించుకున్నటువంటి వారిని అనేక మందిని మనం చూస్తున్నాం. తమ యవన కాలపు బలాన్ని దేవుని కొరకు సమర్పించినటువంటి వారిని చూస్తున్నాం. తమ యొక్క తలాంతులను, జ్ఞానాన్ని దేవుని యొక్క సువార్త కొరకు సమర్పించుకున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. వాటన్నిటినీ పక్కన పెట్టేసి సువార్త కొరకే వారు తమ యొక్క జీవితాన్ని సంపూర్తిగా అప్పగించుకున్నటువంటి వారిని మనం చూస్తున్నాం కదా. అలాంటి వారి జీవితాలు చూసినప్పుడు మనం ప్రభావితం చెందడం లేదా? సువార్త ప్రకటనకు మనము ఆసక్తి కనుపరచట్లేదా? ఆలోచించుకోవాలి. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము వారి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మాదిరులను గురిగా పెట్టుకొని వారు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. వారి మధ్య ప్రయాసపడినటువంటి వారిని గురిగా పెట్టుకొని సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. సువార్త పక్షముగా పోరాడుచున్న ప్రతి వారు కూడా మనకు మాదిరిగా ఉండాలి. విశ్వాస సహితమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి ప్రతి వారు మనకు మాదిరిగా ఉండాలి. సువార్తను ప్రకటించుచు ఆత్మ సంబంధముగా జీవించడానికి ప్రయాసపడుచున్నటువంటి ప్రతి వారు మనకు మాదిరిగా ఉండాలి. కాబట్టే దేవుని వాక్యంలో అంటున్నాడు, మీకు వాక్యమును బోధించినటువంటి వారిని గనులుగా ఎంచండి అని. ఎందుకు అంటున్నాడంటే, దేవుని సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో వారిని మనము మాదిరిగా పెట్టుకొని వారిని అత్యధికముగా మనము గౌరవించవలసినటువంటి వారమై ఉన్నాం. పౌలును, శీలను, తిమోతిను తెస్సలోనిక సంఘము ఎంత ఉన్నతంగా చూశారంటే వారినే మాదిరిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక చక్కటి ఆసక్తికరమైనటువంటి మాటను చూడండి. 6వ వచనంలోని మొదటి అధ్యాయం పౌలు ఎలా రాసుకొచ్చాడు. గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును బట్టి ప్రభువును మీరు పోలి నడుచుకుంటున్నారు. అంటే ప్రభువుని పోలి ఎవరు నడుచుకుంటున్నారు? పౌలు నడుచుకుంటున్నాడు. కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. కనుక పౌలు ఏమంటున్నాడంటే, మమ్మును బట్టి ప్రభువును మీరు పోలి నడుచుకుంటున్నారు. సంఘము చేయాల్సినటువంటి పనిది.
తెస్సలోనిక సంఘాన్ని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు అది పని చేసేటువంటి సంఘంగా క్రొత్త నిబంధనలో మనకు ఎందుకు కనబడుతుందంటే, వారు కలిగి ఉన్నటువంటి మాదిరులు చాలా గొప్పవి. వారి మధ్యలో పని చేసినటువంటి వారిని వారు ఎలా చూస్తారంటే, వారి యొక్క విశ్వాస జీవితములో వారు విస్తరించి అభివృద్ధి చెందడానికి వీరిని ఒక ఘనమైనటువంటి స్థితిలో వారు చూడగలుగుతున్నారు. వారిని మాదిరిగా పెట్టుకున్నారు, వారిని గురిగా పెట్టుకున్నారు, వారిని పోలి నడుచుకుంటున్నారు. 2వ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 9 వచనములు. ఎలాగు మమ్మును పోలి నడుచుకుని వలనో మీకే తెలియను అంటున్నాడు పౌలు. మమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో అది మీకే తెలుసు. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు, మీ మీద మేము అధికారము ఆధిపత్యము చేయలేదు, ఎవని యొద్దనో ఉచితముగా మేము ఆహారమును పుచ్చుకొన లేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని, ఎవని మీద వెళ్ళి మేము భారంగా కూడా ఉండకూడదని కష్టముతోనూ ప్రయాసతోనూ రాత్రింబళ్ళు పనిచేసి జీవనము చేసితిమి. మీరు మమ్ముని పోలు నడుచుకొనవలనని మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఎలాగూ చేసితిమి, కానీ మాకు అధికారము లేదని మేము చేయలేదు. అధికారం ఉంది. ఇదే పౌలు ఏమంటున్నాడంటే, మందను కాచి మందపాలు త్రాగని వాడు ఎవడు అని ఇదే పౌలు తెలియజేసి తెస్సలోనిక దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, మేము మీకు భారంగా ఉండకూడదని మేము మీ వద్ద ఏమీ పుచ్చుకోలేదు, మేమే కష్టపడ్డాం, మేమే పని చేస్తాం, రాత్రింబగళ్ళు మేమే ప్రయాసపడ్డాం, రాత్రింబగళ్ళు మేమే తిరిగి వాక్యాన్ని ప్రకటించాం, మేము మీ మీద అయితే బరువుగా లేవు, కానీ మీరు మమ్మును మాదిరిగా మాత్రం పెట్టుకోండి. ఈ విషయంలో మాదిరిగా పెట్టుకోండి. అంటే వారి మధ్యలో ఎంత శక్తివంతమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయో ఆలోచన చేయండి. ఆ యొక్క ఉదాహరణలను బట్టి వారు ఎంత ప్రభావితం చెందారో మనం ఆలోచన చేయాలి. కనుకనే వారు పని చేయగలుగుతున్నారు. అంత మాత్రమే కాదు, మరొక కారణం ఏమిటంటే, మారు మనస్సు పొందుట వలన వారు ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయము 9వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్న మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. ఏమిటి వారి యొక్క జీవితాలు అంటే, విగ్రహారాధనలో ఉన్నారు. జీవము గల నిజమైనటువంటి దేవుని వైపునకు వారు తిరిగారు. ఇప్పుడు విగ్రహాలను విడిచిపెట్టేశారు. విగ్రహాలను విడిచిపెట్టి ఒక నూతనమైన రూపాంతరము చెందినటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక వారు వెనక తట్టు చూడడానికి వారు ఇష్టపడడం లేదు, వెనక్కి తిరిగి చూడడానికి వారు ఇష్టపడడం లేదు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని వారు ధరించుకొని ఉన్నారు. ప్రాచీన స్వభావమును, దాని యొక్క ఆశలను సిలువకు కొట్టివేసి, సిలువకు మేకులతో కొట్టి దాన్ని సంపూర్తిగా విడిచిపెట్టేశారు. ఇప్పుడు వారు నవీన స్వభావాన్ని ధరించుకున్నారు, రూపాంతరము చెందినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి మారు మనస్సునకు తగినటువంటి ఫలమును వారు ఫలిస్తూ ఉన్నారు. మారు మనస్సుకు అనుగుణమైనటువంటి క్రియలు వారు చేస్తూ ఉన్నారు. ఇంకా వెనకకు వారు చూడడం లేదు. కాబట్టి వారు పని చేస్తున్నారు. పని చేయడానికి ఆసక్తి ఉంది వాళ్ళలో. మేము ఇంకా ఏం చేయాలి, సువార్త ప్రకటన కొరకు మేమేం చేయాలి, ఎవరికన్నా అవసరతల్లో ఉన్నారంటే వారికి సహాయం చేయడానికి మేమేం చేయాలి, ఒకరికొకరు క్షమాభివృద్ధి కలుగు చేసుకోవడానికి ఏం చేయాలి, నిరంతరము వారి యొక్క ఆలోచన ఇదే.
వారు ఇలాంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి నిరంతరము పనిచేస్తున్నారు. కనుకనే ఆ సంఘము అంతగా పేరును సంపాదించుకున్నారు. వారు రూపాంతరము చెందినటువంటి వారిగా వారు జీవిస్తున్నారు. అంత మాత్రమే కాదు, పరలోకం చేరాలనేటువంటి గురి కూడా వారిలో ఉన్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ చూడండి 10వ వచనంలో అంటున్నాడు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. పరలోకమును వారు చేరుకోవాలనేటువంటి స్థిరమైనటువంటి మనస్సు వారు కలుగున్నారు. ఇది వారు కనపరిచినటువంటి మాదిరి. మరి మన పరిస్థితి ఏంటి? తెసలోనిక సంఘం పనిచేసేటువంటి సంఘంగా మనం చూస్తాం. సహోదర ప్రేమ విషయంలో, సువార్త విషయంలో, కనికర కార్యముల విషయంలో, క్షమాభివృద్ధి కలుగు చేసుకునేటువంటి విషయంలో వారు పనిచేస్తున్నారు. ఎలాంటి సమయాల్లో అంటే హింసలు ఎదుర్కొంటూ కడు పేదరికములో వారి యొక్క పనులు చేయగలుగుతున్నారు. వారి పనులు చేయడానికి గల మోటివేషన్ వారికి ఎక్కడి నుండి వచ్చిందంటే వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, వారు కలిగి ఉన్నటువంటి నిరీక్షను బట్టి, స్థిరమైనటువంటి మనస్సును బట్టి, వారి మధ్యలో పనిచేసినటువంటి వారు, పనిచేస్తున్నటువంటి వారి యొక్క జీవితాల్ని మాదిరిగా పెట్టుకొని వారి కార్యాలను వారు చేసి ఉన్నారే. మరి మన పరిస్థితి ఏంటి? వారి వల్లే మన స్థానిక సంఘము కూడా ఇతరులకు మాదిరిగా ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన స్థానిక సంఘం ద్వారా జరిగించబడుచున్నటువంటి పరిచర్య అనేక ప్రాంతాల్లో వినబడుతున్నది, ఇంకా చేయబడుతున్నది. అయితే స్థానిక సంఘముగా మనం చేసేటువంటి పని ఏమిటి? సంఘము విషయంలో, విశ్వాసం విషయంలో, భక్తి విషయంలో, యథార్థత విషయంలో, సమర్పణ విషయంలో తెసలోనిక సంఘము మనం మాదిరిగా పెట్టుకోవచ్చా? పెట్టుకోవాలి. అన్ని విషయాల్లోనూ తెసలోనిక సంఘాన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి. తెసలోనిక సంఘానికి ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయో, సవాళ్ళు అవి ఆ సంఘం ఎదుర్కొందో, బహుశా అన్నీ కాకపోయినా అందులో కొన్ని ప్రతి స్థానిక సంఘము ఎదుర్కొంటుంది. అయితే ఆ సవాళ్లను ఎదుర్కొని వారు మరింత ఎక్కువగా పనిచేసినటువంటి విధానం మనకి నేటి దినాన్న ఒక గొప్ప మాదిరి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫాలో. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్. తెసలోనిక సంఘము ఒక గొప్ప టార్గెట్ మన ముందు పెడుతుంది. గొప్ప గురి ఏమిటి అంటే పనిచేసేటువంటి సంఘముగా, నిరంతరము పనిచేసేటువంటి సంఘముగా మనం ఉండడానికి తెసలోనిక సంఘము ఒక మాదిరిగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అనేక సంఘాలు, వాటి యొక్క పని విధానాలు మనం మాట్లాడుకున్నాం, వాటి యొక్క స్థితిని మాట్లాడుకున్నాం. ప్రత్యేకించి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘంలో సార్దిస్ సంఘం గురించి మనం మాట్లాడుకొని, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకు ఉన్నది కానీ నీవు మృతుడివే అని ప్రభు నేరుగా ఆ సంఘము మీద ఆయన నేరమును మోపినప్పుడు ఆ సంఘము యొక్క స్థితి ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు మృతులుగా ఆ సంఘం ఉండున్నదంటే బహుశా ఈ తెసలోనిక సంఘము కలిగి ఉన్నటువంటి ఏ లక్షణము కూడా ప్రభువునకు ఆ సంఘములో కనిపించి ఉండుండకపోవచ్చు. సువార్త ప్రకటన విషయంలోనైతేనేమి, కనికర కార్యముల విషయంలోనైతేనేమి, పరస్పర క్షేమాభివృద్ధి విషయంలోనైతేనేమి మనం అలాగ ఉంటున్నామా? ఒకవేళ అలాగ ఉంటున్నట్లయితే మనం సరి చేసుకోవాలి. ఎంత చక్కని
మాదిరులు, గురులను వారు ఏర్పాటు చేసుకున్నారు. మన స్థానిక సంఘంలో కూడా గొప్ప పని చేసినటువంటి దైవజనులను మనం ఎరుగుదాం. మనం వారి కాళ్ళ దగ్గర మనం కూర్చొని వాక్యాన్ని నేర్చుకున్నాం. వారు మృతి నొందినప్పటికీ కూడా వారి విశ్వాసము ద్వారా మనతో వారు మాట్లాడుతున్నారు. ఏమిటి? మేము జరిగించినటువంటి పనిని మీరును జరిగించండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని మాట్లాడుతున్నప్పుడు గ్రంథకర్త ఎవరు ఆ సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ విశ్వాస వీరులే ఆ సాక్షి సమూహం. దేనికి వారు సాక్షులుగా ఉన్నారు? వారు జీవించినటువంటి విశ్వాస జీవితానికి వారు సాక్షులుగా ఉన్నారు. భూమి మీద మేము జీవించినప్పటికీ, లోకములో మేము జీవించినప్పటికీ లోకస్తులు వంటి వారముగా కాక ఆత్మ సంబంధులుగా మేము జీవించాం. అలాంటి జీవితం జీవించడం సాధ్యమే. కాబట్టి మీరు కూడా అలాంటి జీవితాన్ని మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి అని విశ్వాసం అనేటువంటి మన యొక్క పరుగు పందెములో వారు మనకంటే ముందు పరిగెత్తుకుని వెళ్ళి మనకు సాక్షులుగా ఉన్నారు. వారిని మనం మాదిరిగా పెట్టుకుందాం. దశలోనిక సంఘము పనిచేసేటువంటి సంఘము. మరి మన స్థానిక సంఘం ఎలాగుంది? మన స్థానిక సంఘము పనిచేసేటువంటి సంఘముగా ఉన్నదా? మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ అలాగ లేనట్లయితే, ఏ ఒక్క విషయంలోనైనా సరే లోటు ఉన్నట్లయితే, ఏ ఒక్క విషయంలోనన్నా సరే మన యొక్క పనిలో మనం నిర్లక్ష్య వైఖరి మనం కనుపరిచినట్లయితే జాగ్రత్త. ప్రభు దృష్టిలో మనము నేరము మోపబడగలిగేటువంటి స్థితిలో మనం ఉంటాం. ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ ప్రయాసను నేను ఎరుగుదును అంటున్నాడు. అబ్బో, వీటన్నిటిని చూసి అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఒకటన్నా సరే ఇట్ ఈస్ స్టిల్ లాలెస్నెస్, ఆజ్ఞాతిక్రమం. ఒకటైనా సరే ఏంటి ఎఫెసు సంఘం యొక్క లోపం? నీవు నీ మొదటి ప్రేమ నీవు మర్చిపోయావు. ఒకటన్నా సరే. సో లెట్ us నాట్ బి వీరీ ఇన్ డూయింగ్ గుడ్. మనం మేలు చేయుట యందు విసుగకు ఉండాలి. ఎందుచేతనంటే మనం చేయు ప్రతి కార్యము కూడా దేవుని సముఖమందు రాయబడుతూ ఉన్నది అనేటువంటి సంగతిని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మన కార్యములు చేయుట యందు ఆసక్తి కనుపరుస్తాం. మనుష్యుల యొక్క మెప్పును బట్టి కాక దేవుని యొక్క మెప్పును కోరేటువంటి వారముగా మన స్థానిక సంఘం ఉండాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కరుణగల మా ప్రభువా, మరొకసారి మీ వాక్యమును ధ్యానం చేసేటువంటి తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు. దశలోనిక సంఘము వలె మేము పనిచేసేటువంటి సంఘముగా ఉండగలుగుటకు మీ కృపను దయచేయండి. సువార్త విషయంలోనూ, మా నాయన ఇతర కార్యములు చేసేటువంటి విషయంలోనూ మేము ఆసక్తి విషయంలో మందులై ఉండక, మీ కార్యాభివృద్ధి యందు మేము ఆసక్తి కలిగి జీవించగలిగేటువంటి జ్ఞానమును, అటు నడిపింపును మీరు మాకు దయచేయమని, విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనము కాకుండా ఉండలాగున వాక్యమును మా హృదయంలో భద్రపరచుకునేలాగా మీ సహాయమును దయచేయమని ఈ మానవులు మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.